Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పాస్టర్ అభినయ్ దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి తర్వాత మీడియాతో అభినయ్ మాట్లాడుతూ తనని చంపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. తనపై తానే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు పాస్టర్ అందరూ దొంగలే అన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు అభినయ్. కొద్ది రోజులుగా తనను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు అభినయ్. తనపై దాడి చేసిన వారి పేర్లు త్వరలో బయట పెడతానంటూ ఈ సందర్భంగా పాస్టర్ చెప్పారు. ఇక సోమవారం అల్లూరు జిల్లా నీరుతోటపాలెంలో అభినయ్ పై దాడి జరిగింది. ఇక ఆ దాడి విషయంలో తనకు తానే దాడి చేసుకున్నట్లుగా కూడా ఇదంతా కూడా తానే సృష్టించినట్లుగా పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని, కొద్ది రోజులుగా తనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అందులో తనని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ పాస్టర్ చెప్పారు. ఇక ఈ దాడి కూడా అందులో భాగంగానే తాను వ్యాఖ్యానించారు. ఇక ఎవరు తన మీద దాడి చేశారు అనేది తాను తొందరలోనే వెల్లడిస్తారంటూ వ్యాఖ్యానించడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలని ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు. కాబట్టి ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్లి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు, పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ మెనడి, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్ కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్ లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్ లోనే కూర్చోండి. ఇది ఏం గేమ్ అండి? ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈ రోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడా? ఎంత పచ్చి తాగుబోతు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2-వీలర్ లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి, ఇది నా మీద రుద్ది, అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈ రోజు అభినయ్ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే. సరే, ప్రభుత్వం నేను చెప్పనండి, డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తామో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు, లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈ రోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను వెళ్ళను. మరలా నేను కొంచెం రికవర్ అవ్వగానే అదే పాడేరు నియోజకవర్గంలో అడుగు పెడతా, అవే గ్రామాల్లో పల్లె తిరుగుతా, పర్యటిస్తా, సమస్యలను వెలికి తీస్తా, ప్రభుత్వ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తా. నా వైఖరి మారదు. సరే, వస్తే రాని నేను చేయలేనండి. నేను ఈ ప్రభుత్వాన్ని అంటం లేదు, లేదంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని అంటం లేదు. నేనంటుంది 40-50 సంవత్సరాలకు డెవలప్మెంట్ లేదు ఏ గ్రామంలో. నేను ప్రతి పార్టీని అంటున్నా, ప్రతి ప్రభుత్వాన్ని అంటున్నా, ప్రతి నాయకుడిని అంటున్నా. ఎవరు మారినా అందరు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ గ్రామాల్లో పరిస్థితులు మారటం లేదు అన్న. నేను ఒకటి చెప్తున్నాను, నేను అంత పర్సనల్ గా నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడితే నన్ను ఉన్నట్టు కూడా లేపేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పర్సనల్ గా నేను మాట్లాడను. నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది, అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలో నేను వ్యక్తపరుస్తాను.